నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజితం నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు మల్లెపల్లి పరిసర ప్రాంతాల్లో సిపి అంజన్ కుమార్ తనిఖీలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో సరుకుల పంపిణీ కరోనా కట్టడికి ప్రభుత్వానికి సహకరించాలని కోరిన మంత్రి మల్లారెడ్డి వేములవాడలో లారీ వ్యాన్ అసోసియేషన్ సభ్యులతో డీఎస్పీ చంద్రకాంత్ సమావేశం సరుకుల సరఫరాకు సహకరించాలంటూ వ్యాఖ్య పెద్దపల్లి జిల్లాలో వ్యాపార వాణిజ్య సముదాయాలపై అధికారుల తనిఖీలు అధిక ధరలకు సరుకులు విక్రయిస్తున్న 6 దుకాణాలపై కేసు వివరాల్లోకి వెళ్తే కరోనా ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తను ఆ మటన్ షాప్ యజమాని జహాంగీర్ ఖండించారు. తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, తనకు కరోనా లాంటి వైరస్లు సోకలేదని, తనపై కొందరు కావాలని మీడియాలో దుష్ప్రచారం చేశారని అన్నారు. నాకు వచ్చిందని చెప్తున్నారు, నాకు రాలేదు. ఇది పబ్లిక్ ఉట్టిగానన్నా నా దుగ్నం మీద నడవాలని కోపంతో అది పగతోని నాకు చెప్తున్నారు. న్యూస్ చెప్తున్నారు సార్, నా పగతో చెప్తున్నారు. నాకు ఏది రాలేదు. నాది నేను పోయిన సండే దాకా నేను మంచి మటన్ అమ్మినా, నాకు ఏం లేదు. నాకు ఉట్టిగా నా పేరు మీద బదలాం చేస్తున్నారు. కావాలంటే నాకు చెక్ చేసుకోండి. నాకు ఏం రాలేదు. ఉట్టిగా నాకు ఇట్లా చేస్తున్నారు సార్. నాకేం రాలేదు. ఏం లేదు, మంచిగా ఉంది. నేను కూడా మటన్ తీసుకుపోయినా మంచిగా ఉంది. నేను రాత్రి కూడా తీసుకుపోయినా మంచిగా ఉంది. ఏం లేదు. మన మనిషి ఎక్కడ ఓడు 24 గంటలు ఇన్నే ఉంటాడు. ఒక దిక్కు పోయినోడు కాడు, ఒక దిక్కు చేయనో, ఒక దిక్కు తిరిగినోడు కాడు. అసలు తిరిగి అలవాటు లేదు. రావాలి, పొద్దుగాల 6 గంటలకు రావాలి, బంద్ చేసుకోవాలి, ఇంట్లో పోయి తిని వండుకోవాలి. తిరిగే మనిషి కాడు, మంచి మనిషి. 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి అమ్ముతున్నాడు ఆయన కూర. చిన్న పిల్లగాని అప్పటి నుంచి అమ్ముతున్నా. 5 రూపాయల కిలో కాడికెళ్ళి నేను అమ్ముతున్నా. 75 నేను దుకాణం పెట్టినా. నా 5 రూపాయల కేజీ కాడికెళ్ళి నేను అమ్ముకుంటూ వచ్చిన. నా మీద పగా చేస్తున్నా. నాకు కావాలని నాకు చేస్తున్నారు సార్. నేను అసలు నాకు ఇప్పుడు నాకు మీరు చెక్ చేపించుకోండి. నాకు ఏం లేదు. అట్లాంటిది ఏం లేదు. మా ఫాదర్ తర్వాత నేను షాప్ చూస్తున్నా. మీరు ఎంత పడతారు కదా, నేను గుడ్డు లైట్ షాప్. నిన్న సండే కస్టమర్ ఎక్కువ ఉండే, ఆ లైన్ చూసి ఎవరో చేసిన ఇట్లా అంటే కస్టమర్ ఎక్కువ ఉందని చేసినట్లా. ఇంకా ఏం లేదు, అదే ప్రాబ్లం. మటన్ షాప్ ఎదురుగా చికెన్ షాపు చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. అనవసరంగా బాలు పుట్టించారు. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం. ఇక్కడ ఏం లేదు జహాంగీర్ అన్నకి. తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. అప్కమింగ్ టెలివిజన్ యాంకర్, సీరియల్ నటి విశ్వశాంతి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లారెడ్డిగూడ ఇంజనీరింగ్ కాలనీలో ఆమె నివాసం ఉంటుంది. అక్కడే ఏప్రిల్ 9న ఈమె శవమై కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తలుపు తీయట్లేదు సార్, 3 రోజుల నుంచి ఆవిడ. ఆ అమ్మాయి తలుపు తీయట్లేదంట. వాచ్మ్యాన్ వచ్చి నాకు చెప్పాడు, అంటే తలుపు తీయట్లేదండి, వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తానని చెప్తే నేను వచ్చి వాళ్ళ ఓనర్ ఫోన్ చేశాను. ఓనర్ అన్నాడు తలుపులు పాలు పట్టండి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి అన్నాడు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. పోలీసులు వచ్చారు, అది ఇచ్చేస్తే ఆవిడ చనిపోయారు. ఎవరేమో శాంతి అని ఆవిడ కొత్తగా 3 years అంత వచ్చిందండి. టెనెంట్ ఆవిడ. ఎన్ని సంవత్సరాలు ఉంది కదా? 3 years దాదాపండి, అప్రాక్సిమేట్లీ 3 years. ఏం పని చేస్తుందా? ఆవిడేదో సినిమాలో ఏదో యాక్ట్ చేస్తుంది. మ్యారీడ్ ఆమెకి? అన్మ్యారీడ్. మీ పేరు సార్? వెంకటేశ్వరం. ఎంత ఉంటుందా మీకు వయసు? సార్ వయసు 35 అంత ఉంటుంది సార్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ మరియు జిహెచ్ఎంసీ కమిషనర్ ఇతర అధికారులు మల్లెపల్లి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించి ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా అందరూ పాటించేలా చర్య తీసుకొని అధికారులను ఆదేశించారు. సెక్రటరీ గారు ఉన్నారు, సునీల్ శర్మ గారు, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ గారు, అందరూ ఇక్కడ హైదరాబాద్ తిరుగుతున్నాము 1 hour నుంచి.
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీ 20వ వార్డులో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం శ్రీధర్ అంజలి పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణులకు ఎలాంటి అర్చన సేవలు లేని నేపథ్యంలో వారికి ఆసరాగా సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కార్పొరేటర్ అంజలిదేవి శ్రీధర్, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోడుప్పల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున బ్రాహ్మణ్స్ కూడా చాలామంది వాళ్ళ గుళ్ళన్నీ కూడా లాకౌట్లో బంద్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా వచ్చేది రోజు ఉపాధి లేకుండా అయింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా బియ్యము, పప్పులు, కూరగాయలు ఇవన్నీ కూడా పంపిణీ కార్పొరేటర్ అంజలి శ్రీధర్ గారు వాళ్ళు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా ఏది ఏమైనా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఎవరిని కూడా బ్రాహ్మణ్స్ కానీ ఏ కులమైనా సరే ప్రతి ఒక్కరిని కూడా అందరినీ బియ్యం పంపిణీ చేసి, భోజనాలు పంపిణీ చేసి, ప్రతి ఒక్కరు కూడా మేడ్చల్లో ఎవరు కూడా ఉపవాసం ఉండొద్దు, తప్పకుండా ప్రతి ఒక్కరి గరీబోళ్ళ కడుపు కూడా నింపుతామని కూడా నేను మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై సార్ ఇంకా లాక్డౌన్ పొడిగించే సందర్భాలు ఉన్నాయా సార్? ఎట్లయినా పొడిగించాలి, ఎందుకంటే లాక్డౌన్ ఈ కరోనా పెరుగుతుంది కాబట్టి ఈ వ్యాధి మంచిది కాదు. లాక్డౌన్ ఈ కరోనాకు ఒకటే మందు, మనం ఇంట్లో ఉండడమే మందు. ఈ లాక్డౌన్ పెంచడమే మందు. మైలర్దేవరపల్లి డివిజన్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు విజయ్ నేహా పాలిమర్స్ కంపెనీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. అంతా కూడా ఇంచుమించు 16 రోజుల నుండి కరోనా వ్యాధి అనేది ప్రపంచ దేశాలంతా కూడా ఉనికిస్తూ ఈరోజు ఇక్కడ నిజంగా కూడా సత్యంగా పొద్దుగా లేచి ప్రజల సేవ చేస్తూ ఎంతో మురికి వాడలందరూ కూడా ఈ సభ్యులు చేయడం మనకు చాలా బాధాకరం. అనుకుని వాళ్ళకి రోజు మొత్తం అంతా కూడా ఒక ఫ్యాక్టరీ యజమాని పప్పు చేయడాన్ని ఈరోజు దానికి అంతా కూడా 200 ప్యాకెట్ చేయడం జరిగింది. అందుకని ముఖ్యంగా ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే, మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే దీన్ని పకడ్బందీ తీసుకొని చేస్తున్నారో దాన్ని అందరం కూడా మనం అరికట్టే అవసరం మనకు ఉన్నది. అందుకోడానికి మనం అందరం కూడా దీన్ని పాటించాలి. అందుకని ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం మనం, ఆయన ఎంతో కష్టపడి మన గురించి దీని ముందే వ్యాధి కట్టాలనే ఆలోచనతో ఉంటే దాన్ని కొంతమంది ఢిల్లీకి పోయి వచ్చిన వాళ్ళ దగ్గర మొత్తం దేశం అంతా కూడా మనకు ఫైలాయించడం జరిగింది. అందుకని ఈరోజు మనమందరం కూడా దీన్ని ప్రకటించి మన ముఖ్యమంత్రి గారు కాకుండా ప్రధానమంత్రి గారు కూడా భారతదేశంలో మొత్తం కూడా ఎంతో కంట్రోల్ చేస్తూ ముందుకు పోతున్నారు. అందుకని ఇంకొక నెల ఒడిగిచ్చినారు. అయినా పర్లేదు మన ముఖ్యమంత్రి గారు బాటలు నడుస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని నేను కోరుతున్నాను. తెలంగాణ వ్యాప్తంగా కూడా చూస్తూ ఎంతో కంట్రోల్ చేసి ఉన్న మన ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. కేటీఆర్ గారు ఆయన కూడా హైదరాబాద్లో ఎంతో కంట్రోల్ చేస్తూ నిమిషానికి ప్రజలతో మాట్లాడి తీసుకొద్దాం. అందుకని ఈరోజు నిజంగా కూడా డాక్టర్స్, పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి మన గురించి నిజంగా కూడా రాత్రి పగలు కష్టపడుతున్నాం. వాళ్ళందరూ కూడా మనం అభినందిస్తూ కార్యక్రమం పెట్టుకున్న చాలా సంతోషం. అందుకని వీళ్ళందరికీ మరొకసారి భగవంతులందరూ కూడా వీళ్ళందరినీ ఆరోగ్యంతో ఉంచాలని అందరూ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంకటరావు నగర్, కళ్యాణ్ నగర్లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది సహకారంతో హైడ్రోక్లోరైడ్ ద్రవణాన్ని స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. సిద్ధార్థ నగర్ కానీ అన్ని కాలనీలో, జవహర్ నగర్ కానీ అన్ని బస్తీల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరియు ఇక్కడ మరి ఫైర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో మరి ఈ కాలనీ కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అందుకని ఈ కార్యక్రమానికి వాళ్ళ శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో విధాలుగా మరి ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడాలని ఎన్నో ప్రజలకు అంతా అప్పీల్ చేస్తడం జరిగింది, తెలంగాణ ప్రజలందరికీ. మరి దాంట్లో భాగంగా మరి జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని అందరూ కూడా ప్రజలందరూ మరి సీఎం గారు కేసీఆర్ గారు చెప్పిన విధంగా మీరు దయచేసి మీరు ఎవరు కూడా బయటికి రావద్దు. మీకు ఏ సమస్య ఉన్నా ఏమున్నా డిపార్ట్మెంట్ ద్వారా కానీ మరి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తున్నారు దీంట్లో. మీకు ఏ సమస్య ఉన్నా ఫోన్ ద్వారానే మీరు సమస్య ఉంటే చెప్పండి. దయచేసి మనం జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ కూడా మీ ద్వారా విన్నపించుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్య, మొత్తం యావత్ ప్రపంచంలోనే ఈ సమస్యగా మారిపోయింది. మరి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మంచి పేరు వచ్చింది, ఎందుకంటే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాం. ఇప్పుడు దాకా ఇండియాలో ఎవరు కూడా చేయలేకపోయారు. మరి సీఎం కేసీఆర్ గారు ఎంతో బ్రహ్మాండంగా అన్ని డిపార్ట్మెంట్ల కలయికతో
జిహెచ్ఎంసీ కానీ పోలీస్ నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లి గ్రామంలో సర్పంచ్ లోకసాని రజని శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు కూరగాయలు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక దూరం పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతపల్లి సతీష్ గౌడ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయపేటంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇస్కో మరియు డీసీసీబీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ చంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని, దళారులను ఆశ్రయించి మోసపోకూడదని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సుమారు 100 మంది నిరుపేదలకు, వృద్ధులకు బెల్లంపల్లి మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీస్ సహకారంతో పద్మశాలి భవన్లో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ హనుమాన్ పాల్గొన్నారు. మనం కట్టడి చేయాలి కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే ఆ నిర్ణయానికి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా కృషి చేయాల్సిన బాధ్యత ఎంతో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అలాగే మరి ముఖ్యంగా ఇవాళ ఆరోగ్యం విషయానికి వస్తే వారి సిబ్బంది ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, అట్లాగే పారిశుద్ధ్య కార్మికులు కానీ వీరందరూ కూడా ఇవాళ ఈ సమాజానికి చేస్తున్నటువంటి సేవ మరి ఎంతో గొప్పదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈరోజు వర్తక సంఘం వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తారు. నేను 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నా వారు చాలా కార్యక్రమాలు ఇట్లా పేదవాళ్లకు చాలా కార్యక్రమాలు చేస్తారు. గతంలో కూడా మరి పేదవాళ్లకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది కొన్ని మారుమూల ప్రాంతాలలో వెళ్ళి పేదవాళ్ళకు. మరి అట్లాగే ఈ రోజు కూడా మరి మేము సైతం మరి పేదవాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ పేదవాళ్ళను కూలీనాలు చేసుకునే వాళ్ళకి వాళ్ళ కూలీ లేని పరిస్థితుల్లో ఆకలితో ఉంటారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ వారు ఏదైతే ముందుకొచ్చిందో వారికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, ఇంకా ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇంకా కొన్ని వ్యాపారవేత్తలు దయచేసి పత్రికా మిత్రుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా నేను వారందరినీ అభ్యర్థిస్తున్నా, వారందరూ కూడా ఈ విధంగానే వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా ముందుకొచ్చి ఇంకా పేదవాళ్ళైనట్టు అందరినీ కూడా ఇవాళ ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకుంటున్నది. ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళ పేదవాళ్లకు వాళ్ళ 12 కిలోల బియ్యం పంపిణీ చేస్తూ, అట్లాగే నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో అకాల వర్ష బీభత్సం సృష్టించింది. మండల వ్యాప్తంగా 1576 ఎకరాల్లో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రాలకు తీసుకురాగా పంట మొత్తం వర్షానికి తడిసి ముద్దయింది. 6 కాలం కష్టపడిన పంట నీటి పాలవడంతో రైతులంతా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. నా పేరు వెంకటేష్ కంచుకట్ల. ఇది చింతపల్లి మండలం CCA సొసైటీ ఏర్పాటు చేసిన నిర్ణయం. ఈరోజు వర్షం కారణంగా మేము 6 కాలం పండించిన పంటకి మొత్తం తడిసిపోయింది. ఇక్కడ సరైన ఏర్పాట్లు చేయక సరైన షెడ్డు లాంటివి ఏమీ లేకుండా ఉండడం వలన మేము పండించిన పంట మొత్తం వర్షానికి తడిసిపోయింది. ఇప్పుడు ఈ తడిసిన దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? దయచేసి మాకు మాస్టర్ 17 వస్తేనే మేము పర్చేజ్ చేస్తామంటారు. మేము 6 డేస్ నుంచి ఎండబెడుతున్నాం. అయినా కానీ రోజు ఉదయం మేము బాగానే ఉంటుంది వాతావరణం, సాయంత్రం వచ్చేసరికి వర్షం పడుతుంది. రోజు ఇదే పరిస్థితి 5-6 రోజుల నుంచి. దయచేసి ప్రభుత్వానికి విన్నవించేది ఏమిటంటే మాయిశ్చర్ ఎక్కువ ఉన్నా కానీ మా ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.
ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు, షెడ్ లాంటి సదుపాయాలు ఏమీ లేవు. ఇంత తడిసినా కానీ ఇంతవరకు చైర్మన్ లాంటి వాళ్ళు ఎవరు రాలేదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎంఆర్ఓ కానీ ఎవరు రాలేదు. దయచేసి షెడ్ లాంటిది ఏమైనా ఉన్న దగ్గర సీసీ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. మేము షెడ్ లాంటిది ఏమైనా ఉందేమో అని చెప్పి అమ్ముదామని చెప్పేసి మేము ఇక్కడ తీసుకొని వచ్చినాం. కానీ మేము చాలా నష్టపోయినాం ఈరోజు తడిసిన వర్షానికి, ధాన్యంకి. మా పరిస్థితి, మా గోడు వెళ్ళబుచ్చుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకొని మాకు సరైన సహకారాన్ని అందించాలని కోరుతున్నాం. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం 2002 సంవత్సరం ఎస్ఎస్సి మిత్రం బృందం మండలంలో 1000 మాస్కులు మరియు 14 రకాల నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈరోజు కరోనాకు బారిన దగ్గర 5000 చిల్లర బైకు కరోనా వ్యాధి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మన తెలంగాణ దాంట్లో కూడా 449 పైచీలకు కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ధన్వాడ గ్రామంలో ఈ యువత దగ్గర ఈ రోజుకి 18వ రోజు ప్రతి ఒక్క యువత కూడా మధ్యాహ్నం పూట భోజనం కానివ్వండి, నిన్న మొన్న పులిహోర పంపిణీ, మహబూబ్నగర్ వరకు పులిహోర పంపిణీ అని, అదేవిధంగా మాస్కుల పంపిణీ, అదేవిధంగా మొన్న కూడా ఒక యువత కిరాణం కూడా ఇవ్వడం జరిగింది బీదవారికి. అదేవిధంగా ఈరోజు 2002 బ్యాచ్ వారు 1000 మాస్కులు, కిరాణము ప్లస్ అదేవిధంగా నిత్యావసర సరుకులు 80 మందికి, అదేవిధంగా పండ్లు కూడా పంపిణీ చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇట్లా మీ యువత కూడా ఈ గ్రామాన్ని మీరు కూడా పేదవారికి ఆదుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అభినందనం కాదు, ఈరోజు చాలా సంతోషం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో లారీ మరియు వ్యాన్ అసోసియేషన్ వారితో డీఎస్పీ చంద్రకాంత్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిత్యావసర సరుకుల సరఫరాలో అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఎంతో అవసరం ఉందని, సరఫరాకు కావాల్సిన అనుమతులు పోలీస్ స్టేషన్ నుండి తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పిఎస్లో ఇచ్చిన అనుమతులను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీరు జిల్లా బార్డర్లో కానివ్వండి, పోలీస్ స్టేషన్ పరిధిలో కానివ్వండి, అంతర్రాష్ట్ర బార్డర్లు కానివ్వండి, ఈ చెక్ పోస్టుల వ్యవస్థ ఉంది కాబట్టి ప్రతి దగ్గర మిమ్మల్ని ఆపడం జరుగుతూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి అప్పుడప్పుడు. సో ఆ ఇబ్బందులు ఎదురైనప్పుడు మీరు ఎదుర్కోవాలి. మీరు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, లేకపోతే మీ దగ్గర ఎటువంటి పాస్ ఉండాలనేది మీకు క్లారిటీ ఉండాలి. మా తరఫు నుంచి మేము చెప్పేది ఏంటంటే, మీకు ఏమన్నా పాసులు అవసరం ఉంటే ఎస్ఎస్లు కాబట్టి మీ లారీ కానివ్వండి, మీ ఆటోలు కానివ్వండి, మీ వ్యాన్స్ కానీ వెళ్తుంటే మీరు లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకోవచ్చు. లేదు అంటే ఎస్బీ నుంచి కూడా ఇస్తున్నారు. ఇక్కడ నుంచి ఎస్బీ నుంచి వెహికల్స్ను ఎస్బీ నుంచి తీసుకోండి. మీకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా లోకల్ ఇన్స్పెక్టర్ గారి నెంబర్, శ్రీధర్ గారి నెంబర్ ఉండాలి మీ దగ్గర. అలాగే నా నెంబర్ కూడా ఉండింది. మీరు రౌండ్ ద క్లాక్ 24 గుర్తుల బాధ్యత మన మీద ఉంది. మనం అందరం కూడా దీంట్లో భాగమే, సమాజంలో మనం భాగమే. మీరు చూస్తున్నారు, వైద్యం చేసే వైద్యులు కూడా అది తెలియకుండా వస్తూ ఉన్నది. కాబట్టి అది కూడా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఈ పోరాటంలో మనం అంతా అంతిమంగా విజయం సాధించాలని మన దృష్టిగా ఉండాలి. కాబట్టి మీరంతా కూడా దీంట్లో కోఆపరేషన్ చేస్తే మనం ఈ లాక్డౌన్ వ్యవస్థను మనం విజయవంతంగా గురించి చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ వ్యవస్థ ఇది లాక్డౌన్ కొనసాగినంత కాలం మీరంతా కొంచెం జాగ్రత్తగా 24/7 సర్వీసెస్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యాన్స్ని ఎంగేజ్ చేయడం, లారీలు ఉంటే లారీలు ఎంగేజ్ చేయడం, డ్రైవర్ క్లీన్లు పెట్టడం చేయండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఇబ్బంది కలిగినా ఇన్స్పెక్టర్ గారి నెంబర్ కానీ, నా నెంబర్ కానివ్వండి, పోలీస్ నెంబర్ కానీ చేయండి. సో మీకు ఎన్ని పాసెస్ కావాలంటే పాసులు ఇప్పించేస్తాం. బట్ దయచేసి ఈ పాసులను దుర్వినియోగం చేయదండి. బేసిక్ ఏమవుతుందంటే పోతూ ఉంటారు, గూడ్స్ ఉన్నప్పుడు తీసుకుపోతారు, తర్వాత మళ్ళీ ఏంటంటే ప్రజలు ఆగలేరు. మన వాళ్ళంతా మనం చూస్తూ ఉంటాం. స్టార్ట్ అయిన వాళ్ళ నుంచి అంటే పూజ చేసి కానీ రోజుకి 10 మందికి టోకెన్లు ఇస్తారట కదా. మరి అనుకున్న దగ్గర అయితే ఆల్రెడీ వడ్లు పోసిరు. మీరైతే సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ గారితో ఉన్నారు కదా కాంటాక్ట్, ఇబ్బంది ఏం లేదు మీకని. మీరు కూడా ఉన్నారు కదా అంతా. అంటే చెప్తారు వడ్లు వచ్చి స్టాక్ పెరిగిపోతుంది అనుకో, ట్రాన్స్పోర్ట్ లారీలో కాబట్టి మీకు కూడా చెప్తారు అవసరం. ఇవి కాకుండా ఇంకా వేరే ఎసెన్షియల్ కావాలి. ఇప్పుడు షాపులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి, ఏదైనా పప్పులు ఉప్పులు అవి ఉంటాయి కదా. మా తరఫున ఏ సహాయకరం అదే మీకు ఏదైనా పాసులు కావాలంటే ఇంకెట్లా సంప్రదించండి. లేకుంటే మీరు దుకాణం దగ్గర వాళ్ళని మన దగ్గర తీసుకుంటాం ఎట్లయినా కదా.
ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా మీ డ్రైవర్ని వాళ్ళని మంచిగా చూసుకోండి. అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా మీ కుటుంబాలు కూడా మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని. నారాయణపేట జిల్లా మరికల్ మండలం గాజులయ్య తండాలో అక్రమంగా సారా విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో దాడులు నిర్వహించిన అధికారులు సారాను ధ్వంసం చేశారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని పలు గ్రామాలలో మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో రైతులు మనోధైర్యం కోల్పోకుండా వారితో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రైతుల ఇబ్బందులకు కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుందని అన్నారు. ఖమ్మం జిల్లాలో 88,000 ఎకరాల్లో మొక్కజొన్న, 2.34 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, మొక్కజొన్న దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రాగా వరి 8 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చిందని తెలిపారు. మనకి ఖమ్మం జిల్లాలో వచ్చే సత్తుపల్లి నియోజకవర్గం, తర్వాత పాలేరు నియోజకవర్గం వస్తుంది. మీ ఎమ్మెల్యే గారు నిత్యం మరి ప్రజల మధ్యలోనే ఉండే వ్యక్తి. అట్లనే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా సాధ్యమైన ఎక్కువ సార్లు మరి అన్ని కేంద్రాలకు కూడా వెళ్ళి మరి క్షేత్రస్థాయిలో కూడా ఉన్న సమస్యలను కూడా వారే తెలుసుకొని అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా కలెక్టర్ గారి దృష్టికి, నా దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. మొదట్లో పుచ్చకాయ సమస్య చెప్పారు, దాన్ని తీర్చాం. తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా మొట్టమొదటిగా మన దగ్గరే మన సత్తుపల్లి నియోజకవర్గంలోనే మనం చేయటం జరిగింది. దాని తర్వాత ఎక్కువ శాతం ఇప్పుడు ధాన్యం ఫస్ట్ మనం లిఫ్ట్ చేయడం కూడా సత్తుపల్లి నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది. అట్లా దాంతోపాటుగా వైరా ప్రాజెక్ట్ కింద మరియు అట్లనే పాలేరు కింద కొండపల్లిలో కూడా కొంత ముందుగా ధాన్యం వచ్చిన దగ్గర కూడా మనం సేకరణ ముందుగానే చేస్తూ ఉన్నాం. మిగతా ఏ సమస్యలు ఉన్నా కూడా మనం వాటిని అధిగమించుకుంటూ పోదాం. తొందరగానే ధాన్యం సేకరణ, మొక్కల సేకరణని పూర్తి చేద్దాం ఉద్దేశంతో ఈ రోజు నుంచి పూర్తిగా కూడా ఇవాళ చివరి మరి ప్రారంభోత్సవాలు చేసుకుంటాం. మిగతా అంతా కూర్చొని మానిటర్ చేసుకొని ఎక్కడికక్కడ సేకరణకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే చూసుకుంటాం. లేదా గన్ని బ్యాగ్స్ ఇబ్బందులు ఏమైనా ఉన్నా చెప్పారు. మరి పొద్దున్నే వారు కూడా మరి మానిటర్ చేసి ఇక్కడ ఎక్కడైనా లోకల్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఇప్పిస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి కూడా మనం ఇంకా 40 లక్షలు ఆల్రెడీ మనకి గన్ని బ్యాగ్స్ కూడా వచ్చినాయి. ఇంకా 40 లక్షలు రావాలి. వాటిని కూడా తెప్పించుకుంటాం. తప్పకుండా అన్ని రకాలు కూడా ఆదుకుంటాం. దాంతోపాటుగా మరి ఇక్కడున్న మామిడికి రైతులకు కూడా మరి ఆ ప్రాబ్లం కూడా చెప్పారు. ఐకేపీ ద్వారా 2-3 ఎకరాల వరకు మామిడిని సేకరించడానికి ఐకేపీ సెంటర్లు ఏమన్నా వాళ్ళు ఉపయోగపడతారు అనేది కూడా డిఆర్డీ వాళ్ళ ద్వారా కూడా మాట్లాడమని చెప్పారు. తప్పకుండా కలెక్టర్ గారితో నేను ఆ విషయం కూడా మాట్లాడి అదేమన్నా సమస్య ఉంటే కూడా మామిడిది కూడా సమస్య కూడా పరిష్కారం చేస్తాం. మనం చివరిగా నేను మీ అందరికీ తెలియజేసేది ఒకటే ఏంటంటే, ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మనం ప్రాధాన్యత అంశంగా ఉంచుకున్న ఏదైతే వ్యవసాయం ఉందో, రైతాంగానికి మేలు చేయాలనే ఆలోచన కేసీఆర్ గారికి ఉందో, ఆ ఆలోచన ఈవెన్ కరోనా లాంటి పరిస్థితులు కూడా ఆ కార్యాచరణకి అడ్డు కాదు అనే విషయాన్ని మనం అందరం గమనించాలని చెప్పి కోరుతాం. ఇంత మంచి ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఉండబట్టే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదు చుట్టుపక్కల కొంత మరి కరోనా వ్యాప్తి వాతావరణం ఉన్నా కూడా మిగతా ఎక్కడ కూడా అట్లాంటి ఆందోళన లేదు. మొదట్లో కొత్తగూడెం జిల్లాలో 3-4 కేసులు వచ్చినా కూడా అది ఒక్క కుటుంబానికే పరిమితమై దాన్ని కట్టడి చేసాం. ఖమ్మం జిల్లాలో కూడా ఇప్పటివరకు ఒక కేసు మరి ఇక్కడికి మనకి ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చిన వారితో పాటుగా ప్రయాణం చేయడం వల్ల వచ్చింది. ఇంకొక వ్యక్తి దీర్ఘకాలికంగా క్యాన్సర్తో బాధపడుతున్న మరి ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. అతను వయసు భారం వల్ల అతనికి వచ్చిందని చెప్తా ఉన్నారు. బట్ ప్రధానంగా ఎక్కువ చింతించాల్సిన అవసరం లేదు, వ్యాప్తి లేదు. అట్లని చెప్పి మనం అజాగ్రత్త కూడా ఉండొద్దు. కంపల్సరీగా శుభ్రత పాటించాలి, చేతులకు ఫ్రీక్వెంట్ కడుక్కోవాలి. దాంతోపాటుగా మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. ఇళ్ల నుంచి కూడా బయటికి రావద్దని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహాపురంలో ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు 3 నెలలు ఉచిత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ ద్వారా మొదటి నెలలో 20 మంది లబ్ధిదారులకు శ్రీ కోదండరామస్వామి సేవా సమితి సాంస్కృతిక మరియు సామాజిక సేవా ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ఉజ్వల గ్యాస్ వినియోగదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన ప్రధానమంత్రి మోడీ గారు పెట్టిన ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు నేడు నరసాపురంలో నాడు గుర్తించేసి పేదలకి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పని ప్రతి ఒక్కరికి ఉజ్వల గ్యాస్ని ఉచితంగా పంపిణీ చేశాడు. నేడు ఈ కరోనా మహమ్మారి నుంచి ఈ లాక్డౌన్లో ఈ పేద ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పిన ఆలోచనతోనే ఉజ్వల గ్యాస్ తీసుకున్న ప్రతి ఒక్క వినియోగదారులకి 3 నెలలు
ఉచితంగా గ్యాస్ పంపిణీ చేసే కార్యక్రమంలో అన్నమాట ప్రకారం ఈ నెల ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా 818 రూపాయలు అకౌంట్లో వేసి అటనే కంటిన్యూషన్గా మూడు నెలలు గీయడానికి ఒక శ్రీకారం చుట్టారు. దీనికి మనం ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా తను సూచించిన విధంగా ప్రతి ఒక్కరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్లో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేసి శుభ్రతను పాటించేసి పరిశుభ్రాలను శుభ్రంగా ఉంచుకొని మనకి అనుకున్న మాట ప్రకారం ఒక పెద్దగా బాధ్యతగా తీసుకున్న మోడీ గారికి ఆయన సంకల్పానికి ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం కట్టుబడేసి ప్రతి ఒక్కరు కూడా మోడీ గారి నిర్ణయాలకి మనం స్వాగతించాలి. ఇవాళ నేడు అనుకున్న మాట ప్రకారం రైతులకి 2000 రూపాయలు అకౌంట్లో ఇస్తున్నారు. అదేవిధంగా వృద్ధులకి 500 రూపాయలు అకౌంట్లో జమ అయిపోయినాయి. 3 నెలలకి ఉచితంగా గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మోడీ గారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా మోడీ గారి ఆదేశాలని సూచన తప్పకుండా పాటించేసి మన భారతదేశం మన ఐక్యతని ఔన్నత్యాన్ని చాటుకోవాలని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు మనం ఈ గ్యాస్ పంపిణీ కార్యక్రమం మొదలు పెడతాం. అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా లస్కేటిపేటలో నడిపెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో వీకర్ సెక్షన్ కాలనీలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు మాట్లాడుతూ కరోనా వైరస్ కట్టడికి ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 20 రోజులు మనము ఇండ్లలో ఉండేటోళ్ళం. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఎక్కడ కూడా ఒక్క కేసు కూడా లేదు కాబట్టి మీరు పక్క జిల్లాకు పోయొచ్చినా హైదరాబాద్కు పోయొచ్చినా 15 రోజులు క్వారంటైన్ ఉండాలి. మీరు పోయొచ్చిన సందర్భంలో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పోలీస్ పర్మిషన్ తీసుకొని పోయొచ్చిన సందర్భంలో కూడా లేదా కొంతమంది గవర్నమెంట్ పాసులు ఇస్తుంది, పాసులు ఇచ్చినప్పుడు వాళ్ళు పోయినప్పుడు కూడా ఎవరు కూడా జలుబు దగ్గున్న వ్యక్తులను బండిలో ఎక్కించుకోవద్దు. అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే 104కి కాల్ చేసి అక్కడ పోలీస్ వాళ్ళకి కానీ లేకపోతే మెడికల్ సిబ్బంది కానీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి పోయి చూపించుకోవాలని వాళ్ళకి సూచన చేయాలి. మీ అందరినీ కోరుతున్నాను, దీన్ని తరిమి కొట్టాలంటే ప్రజలందరూ చైతన్యవంతులై ఎక్కడోళ్ళక్కడ వాళ్ళ ఇళ్లలో ఉండి అవసరమైతే తప్ప ఎంత ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో ఉన్న ఇంట్లోనే ఉండాలని మీ అందరినీ కోరుతున్నాను. జై తెలంగాణ. మరి పెనుభూతంలో వ్యాపించినటువంటి కరోనా వైరస్ సందర్భంగా లక్ష్మీపేట మున్సిపాలిటీలోని మరి ఇక్కడ పేద ప్రజలు చాలామంది ఉన్నారని చెప్పేసి గమనించేసి మన నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ రేషన్ కార్డు లేనటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అందులో మరి మున్సిపాలిటీలోకి అత్యంత పేదవారు ఇక్కడ ఉన్నారని గమనించినటువంటి గౌరవనీయులు నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు గారు ఈరోజు ఇక్కడ 50 నుంచి 60 మంది కుటుంబాలకు అందరికీ నిత్యావసర సరుకులను మరి బియ్యము, పప్పు, ఉప్పు, నూనెలను పంపిణీ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. వారు ఇక్కడనే కాదు మరి మన లక్ష్మీపేట మన మున్సిపాలిటీ మన మంచిర్యాల మన నస్పూర్ మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని చోట్ల పేద ప్రజలు ఉన్న చోట మరి వారి ఒక ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా మరి ఇటువంటి చాలా మంచి కార్యక్రమాల్ని మరి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేసేటువంటి ఆలోచనను మరి డబ్బున్న వాళ్ళు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మల్లెపల్లి పరిసర ప్రాంతాల్లో సిపి అంజన్ కుమార్ తనిఖీలు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో సరుకుల పంపిణీ. కరోనా కట్టడికి ప్రభుత్వానికి సహకరించాలని కోరిన మంత్రి మల్లారెడ్డి. వేములవాడలో లారీ వ్యాన్ అసోసియేషన్ సభ్యులతో డీఎస్పీ చంద్రకాంత్ సమావేశం. సరుకుల సరఫరాకు సహకరించాలంటూ వ్యాఖ్య. పెద్దపల్లి జిల్లాలో వ్యాపార వాణిజ్య సముదాయాలపై అధికారుల తనిఖీలు. అధిక ధరకు సరుకులు విక్రయిస్తున్న 6 దుకాణాలపై కేసు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.